Hey guys, welcome back to my channel. హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. మీరు ఎవరైనా నా ఛానల్ ని కొత్తగా వాచ్ చేస్తున్నట్టయితే నేను ప్రీవియస్ గా చాలా వీడియోస్ చేశాను, వెళ్ళి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ అనేది నేను 6 months బ్యాక్ చేశాను. అప్పుడే అప్లోడ్ చేయాల్సింది, బట్ ఇంత టైం పట్టింది. ఇంట్లో వర్క్స్, బయట పనులు, ఇంకా పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ అంటూ నేను ఈ వ్లాగ్ ని పోస్ట్ చేయలేకపోయాను. 6 months నుంచి కూడా చాలా బిజీ స్కెడ్యూల్లోనే ఉన్నాను. అందుకే ఈ వ్లాగ్ అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నా. సో మేమైతే ఈతవనంకి వెళ్తున్నాము. అప్పుడైతే ఫుల్ సమ్మర్ సీజన్, చాలా ఎండలు అయితే ఉన్నాయి, బగ్గు అంటూ మండిపోతున్నాయి. ఆ టైంలో కొంచెం మేము చల్లబడదామని ఈతవనంకి అయితే వెళ్తున్నాము ఫ్యామిలీతో పాటు. సో మీ అందరికి ఈతవనం అంటే ఏంటో తెలుసుంటది, స్పెషల్ గా నేను చెప్పనక్కర్లేదు అనుకుంటా. సో నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే నా దగ్గర మైక్ లేదు, మొత్తం డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పోయే దారిలో ఒక పెద్ద స్టంట్ అయితే ఎదురైంది. అదేంటో అంటే మా బావ బైక్ లో పెట్రోల్ అయితే అయిపోయింది. మళ్ళీ మా ఆయన మా బావ ఇద్దరు కలిసి 2 kilometers అవతల మళ్ళీ బ్యాక్ వెళ్ళి పెట్రోల్ అయితే పోయించుకొని వద్దామని వెళ్ళారు. ఆ గ్యాప్ లో ఖాళీకి కూర్చోవడం ఎందుకు, టీ తాగుదామని చెప్పేసి అయితే టీ తీసుకొని టీ తాగేసాము. ఇక్కడ మీరు ఎప్పుడన్నా ఈతవనంకి వెళ్ళారా ఇలా ఫ్యామిలీతో? నాకు కామెంట్ చేయండి. ఇక్కడ మా బావ వాళ్ళు అయితే వచ్చేసారు పెట్రోల్ తీసుకొని. చాలా టైం పట్టింది వాళ్ళు వెళ్ళి రావడానికి. పాపం చాలా ఎండలో అయితే వెళ్ళి వచ్చారు వాళ్ళు. ఏదేమైనా కానీ అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తోనే కాదు, ఫ్యామిలీతో కూడా ఇలా ఎంజాయ్ చేయాలి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మేము ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. ఈతవనం అక్కడ ఇక్కడ లేదు, చాలా దూరమే ఉంది. నాకైతే కూర్చొని నడుమంతా నొప్పి అయిపోయింది. మేము అప్పుడే ప్లాన్ చేసుకొని అయితే బయలుదేరాము ఇంట్లో నుంచి. మార్నింగ్ 10-11 కల్లా ప్లాన్ చేసుకున్నాము. 4 అయింది మేము బయలుదేరేసరికి ఇంట్లో నుంచి. ఫుడ్ అంతా చికెన్ ఇంకా బగారా రైస్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయాం. మాకు అస్సలు తెలియదు అక్కడ ఎలా ఉంటుందో, ఫస్ట్ టైం కదా వెళ్తుంది. ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్లి మంచిదైంది. మేము అక్కడ చాలా ప్రైజెస్ ఉన్నాయి. వాటర్ క్యాన్ కూడా 5 liters తీసుకెళ్ళాం మేము ఇంట్లో నుంచి. ఇంకా కింద పరుచుకొని కూర్చోవడానికి అయితే మేము ఏం తీసుకెళ్ళలేదు. నెక్స్ట్ టైం వెళ్తే తీసుకెళ్ళాలి, దానికి కూడా చార్జ్ చేస్తారు. సో మాది అప్పుడప్పుడు ప్లానింగ్ కాబట్టి మేము ఇంకేం ప్లాన్ చేసుకొని తీసుకెళ్ళలేదు. మీరైతే ఫ్యామిలీతో వెళ్తే మీరు ముందే ఇంట్లో ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఫుడ్, స్నాక్స్, కింద పరుచుకోవడానికి చేపలు ఇంకా ఎక్సెట్రా అలాంటివి ఏమన్నా ఉంటే తీసుకెళ్ళండి. కార్లో వెళ్ళడం బెస్ట్ లాంగ్ జర్నీ అయితే నాకు తెలిసి. బైక్ పైన వెళ్ళి మేమైతే ఫేస్ చేసాం కదా, ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను. ఇంటికి వెళ్ళేసరికి ఘోరమైన కాళ్ళ నొప్పులు, అసలు భరించుకోలేకపోయాం మేము. సో మీరు వెళ్తే అన్ని ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోండి. లిటరల్ గా చెప్తున్నా, నాకు చాలా బాగా అనిపించింది. ఒక విలేజ్ వైబ్స్ వచ్చింది నాకైతే. మనకి హైదరాబాద్ కి దగ్గరలో అంటే ఇదైతే ఉంది తూప్రాన్. ఎంత బాగుందంటే ఒక విలేజ్ వైబ్స్, ఎంత పాజిటివ్ గా అనిపించిందో నాకు. విలేజెస్ అలా లేని వాళ్ళు హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడైతే మేము ఇంకా వెళ్తూనే ఉన్నాం కానీ ఈతవనం అయితే రావట్లేదు ఏంటా అని అనుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే మేము రూట్ మిస్ అయిపోయాము. మా బావ వాళ్ళు ఒక సైడ్ వెళ్ళిపోయారు, మేము ఒక సైడ్ వెళ్ళిపోయాము. నిజంగా ఎంత నవ్వుకున్నామో. ఫైనల్ గా ఈతవనం అయితే రీచ్ అయ్యాం మేము. ఇదైతే ఈతవనం ఎంట్రీ. ఇక్కడైతే మేము లోపలికి వెళ్తే వెళ్ళిపోతున్నాం. చూడండి ఎంత మంది రష్ ఉన్నారో, చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్ తో ఫ్రెండ్స్ తో వచ్చి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. కళ్ళు
కళ్ళు. ఇక్కడైతే మేము కింద వేసుకోవడానికి చేప ఇంకా కళ్ళు అన్ని తీసుకొని అయితే వచ్చాము. ఒక ప్లేసెస్ చూసుకోవాలి, నీట్ ఉన్న ప్లేసెస్ చూసుకొని అక్కడైతే వేసేసుకున్నాం. మేము చాలా డస్ట్ ఉంటది, వాళ్ళే మొత్తం నీట్ గా ఇంకా క్లీన్ చేసి ఇస్తారు. మనం ఏదైనా ప్లేస్ చూసుకొని వాళ్ళకి చెప్తే ఇంకా మంచిగా చేప పరుచుకొని ఇంకా అక్కడైతే మేము అలా సెట్ అయిపోయాము. ఇక్కడైతే సెట్ అయినాం. మా కళ్ళు ఇక్కడ 250 అయితే హాఫ్ వస్తుంది, ఇప్పుడు ఇంత వస్తుందా మనకి? ఇది ఖర్జూర కదా, మంచిదా ఇది? ప్యూర్ తీయ ఉంటుంది. అన్నీ తెలుసు డాడీ నీకు. ఫామ్లు ఉన్నారు మంచిగా. వర్ష తాగుతున్నావా బేట? మేము చికెన్ కర్రీ వండుకొచ్చుకున్నాం ఇంట్లో నుంచే. సాల్ట్, స్పూన్స్ అన్నీ కావాల్సినవి. కళ్ళుకి ఎంత? 200. చేపకి 50 రూపీస్ అంట. మీరు కావాలంటే ఇంట్లో నుంచి తెచ్చుకోవచ్చు. మేము మర్చిపోయాను. ఎట్లుంది బా? ఇన్ని రోజుల నుంచి మిస్ అయినాం. వేస్ట్గా మనం. అబ్బా ఎంత బాగుందో, అన్ని ఈత చెట్ల మధ్యలో అలా చల్ల గాలి కూర్చొని కళ్ళు తాగుతూ చికెన్ తింటూ. అబ్బబ్బబ్బా, లైఫ్ లో ఒక్కసారన్నా ఇలా ఎక్స్పీరియన్స్ చేయాలి గైస్. సూపర్ ఉంది. సెకండ్ ట్రిప్ కూడా వేస్తున్నాను నేనైతే. ఎంత బాగుంది అసలు, కొబ్బరి నీళ్ళ లెక్కనే ఉంది. మా హ్యాపీ గాడికి చూడండి, హ్యాపీ గాడికి కావాలంట. హ్యాపీ తాగుతావా? నువ్వు కూడా తాగుతావా? అంకుల్ వాళ్ళైతే కళ్ళు తీస్తున్నారు, పైకి ఎక్కుతున్నారు. ఫ్రెష్ గా తీసిస్తారు. అడ్డమైన ఇది ఆగకండి బయట. ఇక్కడికి వచ్చి మంచిగా ఈతవనంలా ఫ్రెష్ కళ్ళుతో ఫ్యామిలీతో వచ్చి ఇట్లా ఎంజాయ్ చేయండి. మేము ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాము. కళ్ళు తాగడం అయితే అయిపోయింది. ఇంకా మేమైతే ఇక్కడ ఫుడ్ తింటున్నాము. బగారా రైస్, చికెన్ కర్రీ, పెరుగు, ఇంకా ఇంట్లో నుంచే అన్ని ఇస్తరాకులు, గ్లాసెస్ ప్రతి ఒక్కటి తీసుకొచ్చాము మేము. కళ్ళు తాగిన తర్వాత ఇలా కడుపు నిండా అన్నం తింటే అబ్బా ఆ కిక్కే వేరు నిజంగా. మీరు కూడా ఎంజాయ్ చేయండి గైస్, లైఫ్ చాలా చిన్నది. మా క్యూట్ అండ్ స్మాల్ ఫ్యామిలీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గైస్. సో గైస్, మొత్తం అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది. వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు మర్చిపోకండి. మా ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి, చూసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. రిటర్న్ అయిపోతున్నాం చూడండి, స్టార్ట్ అయితే అయిపోతున్నాం. అదిగోండి ఈతవనం. వస్తే పొద్దుగాల రండి, లేట్ మధ్యాహ్నంలో అట్లా వస్తే ఎంజాయ్ చేయలేదు. మేమైతే 4:30కి ఏమో వచ్చినాం. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది వెళ్ళిపోవడం అని చెప్పేసి. పిల్లలు ఉన్నారు కదా, 6 o'clock అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయేది. ఇంటికి వెళ్ళాక మళ్ళీ వీడియో చేస్తా. బాయ్. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అయితే మేము ఉన్నాము. కాసేపు బైక్ పక్కన ఆపి రిలాక్స్ అవుతున్నాము. చాలా టైం నుంచి డ్రైవ్ చేసి పాపం వాళ్ళ కాలు చేతులు అన్ని నొప్పి పుడుతున్నాయంట. పాపం మొక్కలే కదా డ్రైవ్ చేయాలి. ఎవరైనా తోడు ఉంటే షేర్ చేసుకొని మరి డ్రైవ్ చేసుకుంటారు. ఇక్కడ ఆప్షన్ లేక మేము పక్కన అయితే ఆపి పిల్లల్ని అయితే ఆడిస్తున్నాము. మా హ్యాపీ గారు చూడండి అందరికి హాయ్ చెప్తుంది. ఒక హాయ్ చెప్పండి మా హ్యాపీ కోసం. మా బుడ్డోడు, మా బుడ్డిది, మా వర్ష పాప ముగ్గురు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఈరోజు ఈతవనంలో. మాకు కూడా చాలా బాగా అనిపించింది. మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళండి, బట్ ఎక్కువగా తాగేసి డ్రైవ్ చేయకండి. కొంచెం లిమిట్ లో ఉన్నప్పుడే వెళ్ళిపోని ఇంటికి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ టైం వీడియో కావాలా కామెంట్ చేయండి. అంతవరకు స్టే ట్యూన్, సీ యూ, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.